వారంలో మా కుటుంబంలో జరిగినటువంటి విషాద సంఘటన మీ అందరికీ తెలుసు. నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి చేరుకున్నారు. చాలామంది పిల్లలు మేము ఎవరికి చెప్పకపోయినా మాకే సడన్గా తెలిసింది. ఎవరికి చెప్పకపోయినా కూడా వాళ్ళంతటి వాళ్ళుగా గ్రూప్స్లో తెలుసుకుని, సహోదరుల ద్వారా తెలుసుకుని చాలామంది హాజరయ్యారు. ఆ రోజంతా మాతో కూడా ఉన్నారు, మా కుటుంబాన్ని ఆదరించారు. అందును బట్టి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక నిన్ను వందనములు తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది దైవ సేవకులు కూడా నేను అసలు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుని వాళ్ళంతట వాళ్ళుగా కార్యక్రమానికి హాజరై మమ్మల్ని ఆదరించి మా కొరకు ప్రార్థించి వెళ్ళారు. ఆ దైవ సేవకులందరికీ కూడా ఈ సభాముఖంగా లైవ్ ద్వారా నా హృదయపూర్వక నిన్ను వందనములు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎవరైతే దైవ సేవకులు వచ్చి మమ్మల్ని దర్శించి వెళ్ళారో వాళ్ళందరూ ఆత్మీయులు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నిండు వందనములు. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఫోన్ ద్వారా మాకు పలకరించి, వాట్సాప్ ద్వారా, ఆ రోజు నేను ఇంక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళంతట వాళ్ళుగా స్పందించి వారి యొక్క సంతాపాన్ని తెలియజేశారో వారికి, ఆ దైవ సేవకులకు, అలాగే తమ కామెంట్స్ ద్వారా లైవ్లో ఎవరైతే స్పందించారో వారికి, నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, దేశ విదేశాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ మరోసారి మీ అన్నగా నా హృదయపూర్వక నిండు వందనములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకనికరం, మీ అందరి ఆదరణ మమ్మల్ని ఇలా నిలబెడుతోంది. ఇంత శక్తిని, బలాన్ని మాకు మా ప్రభు ఇస్తున్నారు, మన ప్రభు ఇస్తున్నారు. సో దేవుని యొక్క వాక్యంలో ఎదగడం వల్ల ఆ వాక్యం ఇచ్చే ఆదరణ, ఆ వాక్యం ఇచ్చే శక్తి, ఆ వాక్యం ఇచ్చే బలం అది ఎప్పుడూ మనల్ని వెన్నంటి నడిపిస్తూ ఉంటుంది. అది మనల్ని విడువదు, ఎడబాయదు. అలాంటి దైవ వాక్యంలో పెరుగుతూ ఈరోజు ఈ స్థితిలో మీ ముందు కనబడుతున్నాము అంటే దానికి కారణం ఖచ్చితంగా బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మా నాన్నగారు, ఆయనకి ప్రారంభం నుండి వాక్యం తెలియకపోయినా, ఆయన ఒక అన్య విశ్వాసంలో నుండి వచ్చిన ఆ విశ్వాసంలో ఆయన పరాకాష్ఠకు చేరుకున్న, ఆయన తన భక్తిని, తన భక్తి జీవితాన్ని ఆ విశ్వాసంలో కొనసాగిస్తూ వచ్చిన ఆయన విలువలు కలిగినటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ధర్మశాస్త్రం తెలియకపోయినా వారు ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నారు, వారి మనస్సాక్షిలో ఆ ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రానుసారమైన జీవనం కలిగి ఉన్నారని ఏదైతే రోమాపత్రికలో చెబుతాడో అలాంటి జీవితంలో మా నాన్నగారు ఉండేవారు. చిన్నప్పటి నుంచి విలువలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి తండ్రి కడుపున పుట్టడం నా అదృష్టంగా ఇప్పటికీ భావిస్తాను. అందుకే ఆయన్ని కోల్పోయినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నేను సాధారణంగా చాలా ధైర్యంగా, చాలా బలంగా ఉంటాను. కానీ ఆ బంధం తెగిపోయేటప్పుడు నా దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు, ఆ బంధం తెగిపోయేటప్పుడు ఆ బాధ అర్థమైంది నాకు. అరే, ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేమా అంటే చేసుకోలేమని అనిపించింది, కంట్రోల్ అవ్వదా అంటే అవ్వదని అనిపించింది. మైండ్ ఎందుకో సహకరించలేదు. యాక్చువల్లీ నేను కేరళలో ఉండాలి, హైదరాబాదు వివాహం చూసుకుని అటు నుంచి అటు కేరళ వెళ్ళాలి. అక్కడ తెలిసిన ఒక దైవ సేవకులతో కూడా మాట్లాడాను. ఆయన ఎదురు చూస్తున్నారు మా కోసం. కానీ ఎందుకో నా మనసు అనిపించింది, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం, ఇప్పుడు మనం వెళ్ళకూడదు అని అనిపించి వెంటనే నేను, నాతో పాటు ఉన్న సహోదరుడు శ్రీనివాస్, మేము వెంటనే నిర్ణయం మార్చుకుని హైదరాబాద్ నుంచి వెంటనే మళ్ళీ ఫ్లైట్ టికెట్ చేసుకుని మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి రాత్రికి వెళ్ళి నాన్నగారిని చూసి, ఆయన కాలది డ్రెస్సింగ్ చేస్తున్నారు చూసి దగ్గరుండి కాసేపు ఉండి వచ్చేసాను ఇంటికి. తెల్లవారేసరికి అంటే మార్నింగ్ 8:30 ఆ టైంకి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో కాబట్టి దేవునికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేశాను. ఎందుకంటే ఆ సమయంలో నేను ఉన్నాను, నాకు ఉండే అవకాశం దొరికింది. ఏదైనా దూరదేశంలో ఉన్నా, దూర ప్రాంతంలో ఉన్నా, నేను అనుకున్నట్టుగా కేరళ వెళ్ళినా నేను ఆ అంతిమ సంస్కారాలు ఒక కొడుగ్గా నేను చేయాల్సినటువంటి బాధ్యతలు మిస్ అయిపోయేవాడిని. కానీ నా దేవుడు నన్ను ప్రేమించి ఈ చివరి క్షణాలలో ఒక బిడ్డగా ఆయన పట్ల నేను చేయాల్సినటువంటి అంతిమ సంస్కారాలు, ఆ చివరి సంస్కారాలు చేయడానికి
నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నేను హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనను గౌరవంగా సాగనంపడానికి నాకు అవకాశం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, నాతో పాటుగా మీరందరూ ఉన్నారు. మీ అందరికీ కూడా మరోసారి నేను ఆ చేతులెత్తి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళందరికీ కూడా నా నిండు వందనాలు, కృతజ్ఞతలు. చాలామంది దైవ సేవకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ జ్ఞాపకార్థ కూడికకు రావాలి అని ఆశపడ్డారు. వస్తామని కూడా మాటిచ్చి నేను అడగకుండానే జాన్వేసిలి గారు అడిగి మరీ వెళ్ళారు. జ్ఞాపకార్థ కూడిక ఎప్పుడు పెడతారు తమ్ముడు అంటే, ఇంకా ఏం అనుకోలేదని చెప్తానంటే, నాకు ముందుగా చెప్పండి, నేను కూడా ఆ రోజు హాజరవుతాను అని అన్నారు. అలాగే చాలామంది దైవ సేవకులు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అదే విధంగా మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది ఆ టైంలో. సో కాబట్టి వాళ్ళందరి కొరకు ఒక డేట్ నిర్ణయించబోతున్నాం. అది మీకు మ్యాక్సిమం వచ్చే మంగళవారం ఉండొచ్చు అని అనుకుంటున్నాం. వచ్చే మంగళవారం అంటే రేపు ఆదివారం కూడా ఇంకొక ఆదివారం మనకు మధ్యలో ఉంటుంది. సో అది మీకు వచ్చే ఆదివారం దాన్ని మీకు ఫైనల్ చేస్తాం. మ్యాక్సిమం మంగళవారం కార్యక్రమం ఉంటుంది, జ్ఞాపకార్థ కూడిక. ఆ రోజు అన్ని సంఘాల బిడ్డలు ఇక్కడ హాజరవ్వాల్సి ఉంటుంది. మన మధ్యలో కొందరు దైవ సేవకులు కూడా అందరూ రాబోతున్నారు కనుక ఆ రోజు కొన్ని విలువైన సంగతులు ధ్యానించి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ ఆదరణ పొందే విధంగా చక్కటి ఆదరణ కూడిక ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఏమంటారంటే, మీ నాన్నగారికి వయసు ఎక్కువే కదా, అఫ్ కోర్స్ 78 ఏళ్ళు 80 ఏళ్ళు మధ్యలో ఉన్నారు కదా. అవును, ఇంకా ఆయనతో మీకు అవసరం ఏం లేదు కదా, మీ అవసరమే ఆయనకు ఉంది కదా అనుకుంటారు చాలామంది. ఒకసారి ఆలోచన చేయండి, నిజమే ఇది. మన అవసరం ఆయనకుంది, ఆయన అవసరం మనకు లేదు అంటారు ప్రజలు. మన అవసరం మాత్రమే ఆయనకుంది అంటారు. కానీ వాస్తవానికి ఒక్క మాట మిమ్మల్ని అరే ఒరే అనే ఆ స్వరం ఉంటుందా? ఉండదు. ఇంకా ఎవరు అనగలరు అంత ధైర్యం చేసి? ఇప్పుడు నన్ను ఎవరు అనగలరా, రే చిన్న ఇలా రారా కూర్చోరా అన్న ధైర్యం? అంత ఓపెన్గా నన్ను ఒరే అని పిలవాలి, లేదా ఏరా అని పిలవాలి, రారా అని పిలవాలి, కూర్చోరా అని పిలవాలంటే అది మా నాన్న ఒక్కడి వల్లే అవుతుంది. అంత అది ఆయనకు మాత్రమే ఉన్న అధికారం. అది ఇంకెవరికీ అధికారం ఉండదు. ఒక్క నిమిషంలో ఆ అధికారం పోయింది. అంటే చిన్నప్పటి నుంచి మనం విన్నటువంటి ఆ అధికార పూర్వకమైన స్వరం ఏదైతే ఉందో అది మనం వినలేము, ఇంకా ఎప్పటికీ వినలేము అనే ఒక బాధ ఉంటుంది చూడండి. ఈ మాట వినకుండానే నేను మిగిలిన జీవితం అంతా గడపాలనే బాధ ఉంటుంది చూడండి. అది ఎవరికి వాళ్ళకి, ఏ కొడుకైనా ఏ కూతురికైనా ఎవరికి వాళ్ళకి అది పర్సనల్గా ఉంటుంది. అసలు ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నాం మనం ఫాదర్కి కానీ మదర్కి కానీ? ఎందుకు అంత కనెక్ట్ అవుతామంటే, బైబిల్ గ్రంథం చెప్తోంది, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడు అని. జాలి పడతాడు, ఇది ఒక బాధ్యత గల తండ్రిని గురించి వ్రాయబడినటువంటి మాట. నిజంగానే జాలి అన్న పదానికి నేను చిన్నతనం నుంచి, నా ఊహ తెలిసిన నాటి నుంచి నేను చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే మా నాన్నే. ఆయన మా మీద జాలి పడనంతగా ఈ భూమి మీద ఇంకెవరు మా మీద జాలిపడి ఉండరేమో అనిపిస్తుంది నాకు. అంత పొందుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. మరి అంత పొందుకున్నప్పుడు ఆ పెయిన్ నాకు ఉంటుంది, ఆ బాధ నాకు ఉంటుంది, కృతజ్ఞత కూడా నాకు ఉంటుంది. నేను చాలా తీసుకున్నాను ఆయన దగ్గర. ఆయన బలం, ఆయన శక్తి, ఆయనకి సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ, అది ఒక రకంగా చెప్పాలంటే మాకు ఆయన ఇతర విశ్వాసాల్లో ఉన్నా కూడా, ఆయనకి సత్యం తెలియకపోయినా సరే అప్పుడు కూడా ఆయన మాకు ఒక రోల్ మోడల్ లాగా ఉండేవారు. చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు నా వాక్యాల్లో, నా ప్రసంగాల్లో కొన్ని 100 సార్లే ఆయన్ని గుర్తు చేసుకుని ఉంటాను. హీఈస్ మై హీరో అని చెప్పుకున్నాను. ఇప్పటికీ మా నాన్న నా హీరో. నా చిన్నప్పటి నుంచి నేను ఆయన్నే హీరోలా చూసుకుంటూ పెరిగాను. ఎందుకు అంటే ఏ కొడుకైనా అలాగే పెరుగుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన మాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన విలువలు ఏవైతే ఉన్నాయో, ఆయన దగ్గర నేర్చుకున్నవి, ఎవరో దారిన పోతుంటే ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా సరే ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి బట్టలు పెట్టించి, అది ఆయన చేతులతో కాకుండా మా చేతులతో ఇప్పించి పంపించిన చరిత్ర ఉంది. చాలా మందికి చేశారు. నేను అక్కడికి వచ్చిన చాలామంది పరామర్శించడానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ వస్తున్నారు. మా నాన్నకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకుంటూ ఆ పాత విషయాలన్నీ గుర్తు చేసుకుని వెళ్తున్నారు. ఆయన ఫోటో దగ్గర కూర్చొని, ఈయన పలానా ఆయనకి వైద్యం చేయించాడు, ఆయన ఎంతమంది దగ్గర మేము అందరూ చందాలు వసూలు చేశాం, ఈయన ఏమాత్రం వెనకాడకుండా కొంతమందికి కాలు ఆపరేషన్లు చేయించాడు, కొంతమందికి ఇవి చేయించాడు, కొంతమందికి అవి చేయించాడని, ఇలా చాలామంది అక్కడికి వచ్చి ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తుంటే
అవన్నీ మళ్ళీ మాకు ఒకసారి గుర్తొచ్చాయన్నమాట. ఓ ఇంత చేశారు కదా నాన్న, చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేశాడు మా నాన్న అనే ఫీలింగ్. ఒకటి మన కుటుంబంలో ఆ తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, దేవుని యొక్క వాక్యం మన కుటుంబాలను మనల్ని ఎంత చక్కగా ముడేసింది అంటే వాక్యానికి ముందు దేవుడు ముడేశాడు. వాక్యంలో దేవుడు మళ్ళీ ఆ విషయాలన్నీ మనకు గుర్తు చేశాడు. అసలు ఈ ముడన్నీ వేసింది దేవుడే. ఆదాము నుంచి హవ్వ నుంచి అందరినీ పుట్టించి మీరు ఎవరికి వారు రాళ్ళ నుంచి రప్పల నుంచి పుట్టాలని నిర్ణయిస్తే అలాగే పుట్టేవాళ్ళమేమో. పురుగుల్లాగా భూమిలో నుంచి ఎవరికి వాడు మొలుస్తాడంటే అలాగే మొలిచేవాళ్ళమేమో. కానీ అప్పుడు మనం కూడా జంతు ప్రవృత్తి కలిగి జీవించేవాళ్ళం, పశు ప్రవృత్తి కలిగి జీవించేవాళ్ళమేమో. కానీ ఎప్పుడైతే పశువులకు కూడా కడుపు నుంచి పుట్టిన బిడ్డల మీద ఒక రకమైన ఆప్యాయత, అనురాగం ఉంటాయి, మనకు కూడా ఈరోజు ఆప్యాయతలు, అనురాగాలు ఉన్నాయి అంటే కారణం మనం కుటుంబ జీవనంలో ఉన్నాం. కుటుంబ వ్యవస్థ ఉంది మనకి. మన చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన, గుండెల మీద తన్నించుకున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. అలాగే మనల్ని కడుపులో మోసిన తల్లి ఒకరు ఉన్నారు. ఆయన రెస్పాన్సిబుల్ ఫాదర్ అయితే గనక, అంటే బాధ్యత గల తండ్రి అయితే గనక అది చాలా బాధ. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. అలాంటి ఒక బాధ్యత గల తండ్రే మా నాన్నగారు. ఎప్పుడు ఏ విషయంలో, నిన్న కూడా మేము అక్కడ గుర్తు చేసుకున్నాం, నేను మా అన్నయ్య చెల్లెమ్మ అందరూ కూర్చున్నప్పుడు నేను ఒక మాట అన్నాను వచ్చిన బంధువులతో. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులున్నా ఆయన భరించడం తప్ప ఒక్క ఇబ్బంది కూడా మా దాకా రానివ్వలేదు ఆయన అని చెప్పాను. అంత గొప్పగా మమ్మల్ని పెంచాడు ఆయన. ఎప్పుడు మాకు ఈ బాధలు, ఈ కష్టాలు, కన్నీళ్లు మా దాకా రానివ్వలేదు. ఎన్నున్నా ఆయన దగ్గర ఆగిపోవాలి, ఆయన వెనకుండిపోవాలి. అది మాకు తెలియకూడదు, మాకు వినబడకూడదు, మాకు కనబడకూడదు అన్నట్టు అనమాట. అలాగ మమ్మల్ని పెంచిన వ్యక్తి ఆయన. అది కష్టమైనా, ఇబ్బంది అయినా, ఒకానొక సమయంలో అప్పుల పాలైపోయినా, ఒకానొక సమయంలో నష్టపోయినా మళ్ళీ ఆయనే దాన్ని జయించుకుని, ఆయనే దాన్ని ఓర్చుకుని పగలు ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ, రాత్రికి మళ్ళీ పొలంలోకి వెళ్ళి పొలం పని చూసుకుంటూ, తెల్లవారులు అలాగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. అలా అన్ని ఇబ్బందులు ఆయనే భరించారు తప్ప ఏనాడు మమ్మల్ని ఇంత కూడా మా దాకా రానివ్వలేదన్నమాట. సో అలాంటి క్యారెక్టర్ అయింది. పంచే గుణం నేర్పించాడు. ఎవరైనా లేని వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలో నేర్పించాడు, ఎలా చూడాలో నేర్పించాడు. ఇవి ఎక్కడ పొలం చేసినా ఈ పరిసర ప్రాంతాలు మీరు వెతుక్కోండి, చాలా చోట్ల ఆయన పొలాలు పండించేవారు. ఆ ప్రతి చోట ఒక నుయ్యి ఉంటుంది. ఆ నుయ్యి మీద ఆయన పేరు ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిపోతే 2-3 నూతులు కనబడతాయి మీకు. ఆ బావులు అంటే ఆ మంచినీటి బావులు. ఆయన ఎక్కడ బావి తవ్విస్తే అక్కడ మంచినీళ్ళు వచ్చేవి. ఎప్పుడు మంచినీళ్ళు పడకపోవటం లేదు. ఎందుకంటే రైతులు అక్కడ కష్టపడి పని చేసుకుంటారు, వాళ్ళకి అక్కడ వాటర్ కావాలి అని చెప్పేసి ఆ ఏరియాలో ఆయనే నూతులు తవ్వించి, వరలేపించి, చక్కగా దాన్ని అంతా పళ్ళెం కట్టించి సిద్ధం చేయించి అక్కడ ఒక చేద పెట్టి, అరే ఇక్కడ నీళ్లు తాగాలి, మీరు నీళ్లు తాగడానికి ఇబ్బంది పడక్కర్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు దప్పితో పడిపోకూడదు, మీరు ఎండకి ఇబ్బంది పడకూడదని అలా చక్కగా నూతులు తవ్వించే అలవాటు ఉండేది ఆయనకి. అఫ్ కోర్స్ కొన్ని గుడులు కూడా కట్టించుకున్నారు ఆయన నా చిన్నప్పుడు. సో అలాగా ఆయన ఆలోచన విధానం అలాంటిది అనమాట. చిన్నతనం నుంచి కూడా ఆయన ఆలోచన విధానం అలాంటి ఆలోచన విధానం. సో ఇప్పుడు ఆలోచించండి, ఒక బాధ్యత గల తండ్రిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ భావన, ఆ బాధ్యత ఎప్పుడు మన కళ్ళ ముందు అలా కనబడుతూనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే, మనకి మన తండ్రులు ఏదో నేర్పించి వాళ్ళ బాధ్యతలు మన కళ్ళకు చూపించి వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి ఆయన ఫోటో చూస్తుంటే, ఆ నవ్వు మొహం చూస్తుంటే అరే ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టు కనబడుతుంది ఆ నాన్న అనిపిస్తుంది. ఆ వీడియోలు చూస్తుంటే మళ్ళీ ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టే ఉన్నాడు అనిపిస్తుంది. అవాయిడ్ చేయలేం ఆ ఫేస్, అది చాలా కళగా నవ్వుతూ ఉండే మొహం కాబట్టి ఎప్పుడు అది అవాయిడ్ చేయలేని పరిస్థితి. అందరినీ కూడా ఆయన ప్రేమగా, మీలో చాలా మందిని కూడా బిడ్డలారా అని పలకరించేవాడు ఆయన. ఆయనకి గర్వం, అహంకారం ఇలాంటివి ఏమి ఉండవు. ఒక సామాన్య సాదాసీదా వ్యక్తిలాగా జీవించాడు ఆయన. ఆయన ఎప్పుడు మేము ఏ స్థితికి వెళ్ళినా ఆయన అది కోరుకోలేదు. నేను అనేవాడిని, నాన్న నీకేంది నాన్న, ఎందుకు అలాగా చక్కగా వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చక్కగా తిరగండి, మీకు ఏంటంటే నాకు వద్దురా నాయన, నన్ను ఇలా ఉండని అనేవాడు. మీరు తిరగండి అలాగా, నన్ను తిప్పొద్దు, నన్ను ఇలాగే ఉండని అని. అలాగే సాదాసీదాగా ఒక సామాన్య మానవుడిలాగా. ఒక శత్రువు లేడు మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లేడు, ఒక్క శత్రువు లేడు. మా ఊరి చరిత్రలో, మా బంధుగణాల్లో, మా
స్నేహితుల్లో అందరిలో ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, ఈయన ఎప్పుడు ఎవరితోనూ శత్రుత్వం లేదు, ఈయన్ని ఎప్పుడు అసహించుకున్నోడు లేడు, ఈయన్ని ఎప్పుడు వ్యతిరేకించినోడు లేడు. అంటే ఆయన ఏ అంటే నేను చెప్తున్నది లోకపరంగా ఎప్పుడూ వ్యర్థమైన వివాదాల్లో కానీ, వ్యర్థమైన శత్రుత్వాల్లో కానీ, వ్యర్థమైన గొడవల్లో కానీ ఎప్పుడూ ఆయన లేడు. ఆయన అందరి మనిషి, అందరితో పాటు అందరిలాగా అందరి కోసం అన్నట్టుగా జీవించినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిత్వం గల ఆయన మమ్మల్ని మేము సేవలోకి వచ్చిన తర్వాత కూడా చాలా బలపరిచి, చాలా ధైర్యాన్ని ఇచ్చి, చాలా సందర్భాల్లో ఫస్ట్ నేను ఈ సేవలోకి వచ్చినప్పుడు నేను ఫైనాన్స్ బిజినెస్ మానేసి వస్తుంటే భయపడ్డాడు ఆయన. కొడుకును కదా ఏమైపోతాను అని. అరే కూర్చుని కొమ్మని ఎందుకురా నరుక్కుంటావు, అవసరమా ఇదంతా నీకు? నువ్వు వ్యాపారం చేసుకుంటూ నీకు సేవ చేయాలనిపిస్తే చేసుకో, నేను ఎవడొద్దన్నాడు? ఆదివారమే కదా నువ్వు వాక్యం చెప్పేది, ఆ ఆదివారం ఒక్కరోజు వ్యాపారం లేకుండా చూసుకో, ఆ ఒక్కరోజు వాక్యం చెప్పుకో, మిగిలిన రోజుల్లో వ్యాపారం చేసుకోరా, ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు అన్నాడు ఆయన. కానీ నేను అన్నాను, నా వల్ల కావట్లేదు నాన్న, అది నాకు అవ్వదది, నేను సంపూర్ణంగా దేవుని పరిచర్య చేద్దాం అనుకుంటున్నాను, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి, ఏమన్నా అవసరం అయితే మిమ్మల్ని అడుగుతానంటే స్టార్టింగ్లో నాకు చాలా సపోర్ట్ చేశాడు ఆయన. నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంటే ఒక రకంగా నాకు శక్తినిచ్చి, ధైర్యం ఇచ్చి, నేను ఆయన మాట వినట్లేదని ఇంకా ఆయన చెప్పింది వినకపోయేసరికి నేను ఇటే వెళ్తాను, నా వల్ల కాదు, నేను ఇంక చేయలేను, నా వల్ల అవదనన్నా నేను నిర్ణయం తీసేసుకున్నాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పినప్పుడు కూడా నాకు కష్టమైన ఎలాంటి పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా నా వెనుతట్టి ప్రోత్సహించి, ఏం పర్లేదు, నువ్వు నాకులాగా మొండోడురా, నువ్వు చేస్తావు అని చెప్పి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆయన. ఆ సిచ్యువేషన్స్లో కూడా నేను ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో కూర్చుని కొమ్మని నరుక్కుంటున్నాడు అని అనుకున్నా కూడా, ఆ సిచ్యువేషన్స్లో కూడా తండ్రిగా నా మీద జాలి పడ్డాడు. ఆ జాలి నాకు తెలుసు, ఎంత జాలి పడ్డాడో నాకు తెలుసు. ఎందుకంటే పర్సనల్ లైఫ్ కదా మా ఇద్దరిది, మేము ఇద్దరం కలిసి జీవించాం, ఒకే ఇంట్లో ఉన్నాం, కలిసి బతికాం. ఆయనకి నాకున్న అనుబంధం నాకు మాత్రమే తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకే తెలుసు, ఆయన ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో, ఆయన మంచితనం ఏంటో, ఆయనలో ఉన్న నాకు ఆయనలో నచ్చని గుణాలు ఏంటో, నాలో ఆయనకి నచ్చని గుణాలు ఏంటో కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. నా ఫాదర్, నా మదర్, ఇలా ఉంటాం మేము, ఇలా జీవిస్తాం అన్నట్టు. ఆ మంచి అయినా చెడైనా అంతా మనకే తెలుస్తుంది. సో అలాగా ఆ వ్యక్తిత్వం ఇప్పటికీ ఈరోజు ఈ సేవలో నేను ఒక అన్నయ్యగా మీ అందరికీ నిలబడి ఈరోజు వాక్యం పంచిపెడుతున్నాను. ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఈరోజు నా వల్ల ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, నా వల్ల ఎంతో మంది బాప్తిస్మం పొందారు, ఎంతో మంది రక్షణ పొందుకున్నారు, ఎంతో మంది సత్యం తెలుసుకున్నారు, ఎంతో మంది మేలు పొందుకున్నారు అని అంటే, ఒక రకంగా నాకు పునాది వేసి, నాకు చక్కటి అవకాశాలు కల్పించి, ఈరోజు మనం ఆరాధిస్తున్న ఈ ప్రాంతం కూడా ఆయన కష్టపడి చెమటోడ్చి సంపాదించింది. మనం ఏదైతే ఇక్కడ మనం ప్రతి వారం ఆరాధిస్తున్నాం, సెమినార్లు చేస్తున్నాం, చక్కగా మనం ఇక్కడ వాడుకుంటున్నాం, ఇదంతా యూజ్ చేసుకుంటున్నాం కదా, ఇదంతా యూజ్ చేసుకుంటున్నాం మనం ఈ ప్రాంతాన్ని. యూజ్ చేసుకుంటున్న ప్రతి అణువు ప్రతి అంగుళం ఆయనదే, ఆయన కష్టార్జితం. నేను కానీ, మా చెల్లెమ్మ కానీ, మా అన్నయ్య కానీ మేమే సంపాదించుకున్నది కాదు. మాకు ఏదైతే స్థిరాస్తులు ఉన్నాయో ఆయన ఇచ్చినవే, అది ఎంతున్నా ఆయన ఇచ్చిందే, మేము కష్టపడి కొనుక్కున్నది ఏం కాదు. ఆయన కష్టపడ్డాడు, ఆయన శ్రమ పడ్డాడు, ఆ చవక రోజుల్లో కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య, ఇక్కడ మేము ఇక్కడ సేవ చేసినంత కాలం, ఇక్కడ మేము వాక్యం ప్రకటించినంత కాలం, ఈ ప్రెమిసెస్లో ఈ పరిసరాల్లో వాక్యం వినిపించినంత కాలం మా చెవుల్లో వినబడే పేరు వెంకటరెడ్డి. ఆయన వల్లే మాకు ఈ భూమి వచ్చింది అని నమ్మడం నిజం అది. సో అలాగ మాకు సపోర్ట్ చేస్తూ నిలబడే వ్యక్తిగా ఉండడం కూడా గొప్పే కదా ఆయన. అరే మీరేం చేస్తారో చెయ్యండి, ఏం పర్లేదు చేసుకోండి అనే భావజాలం, ఆ భావజాలంలో పెంచిన వ్యక్తి. అందరూ చచ్చిపోగా ఈయన ఒక్కరే బతికారు. ఈయన తర్వాత ఒక చెల్లెలు పుట్టింది. ఈయనకు 9 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాళ్ళ నాన్నగారు బతికున్నారు. వీళ్ళిద్దరూ నాన్నగారితో కలిసి ఒక చక్కటి అనుబంధం ఉండేది. ఆ పొలంలోకి మా తాతయ్య తీసుకెళ్ళి, మా తాత ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు, ఫోటో కూడా లేదు మా దగ్గర. మా నాన్న తరపు తండ్రి ఆయన ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు. సో ఆయన్ని రోజు ఆ పొలంలోకి తీసుకెళ్లేవారు. ఆ పొలం దగ్గర కూర్చోబెట్టుకుని చక్కగా కొడుకుతో మాట్లాడుతూ, ఈయనకు ముందే తెలిసిపోయింది అనారోగ్య పరిస్థితులు వచ్చేసాయి. లేటుగా మ్యారేజ్ అయిందంట ఆయనకి. అప్పటికే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసినట్టున్న ఆయనకి, పెద్ద ఆయనకి. ఇంకా ఆయనకి అర్థమైపోయింది, అప్పటికే 7 పిల్లలు పుట్టి చచ్చిపోయారు.
ఈయన 8వ సంతానం 7వ సంతానం నాకు ఐడియా లేదు. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చి ఇంకా అనుకున్నారట, అరే నాన్న నేను వెళ్ళిపోవచ్చు, ఒకవేళ నేను వెళ్ళిపోతే అమ్మని చెల్లిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మా నాన్నగారికి అప్పగింతలు పెట్టారు. అదే గట్టు మీద కూర్చొని, ఎక్కడైతే మనం ఆయన్ని సమాధి చేసామో భూస్థాపన చేసామో అదే గట్టు మీద ఆయన కూర్చోబెట్టుకుని వాళ్ళ నాన్నగారు ఆయనకి అన్ని నేర్పించేవారు. సో అలాగా ఆయన 9వ ఏట అక్కడ నుంచి వెళ్ళిపోతే ఈయనకి ప్రతిరోజు అలవాటు అయిపోయింది అక్కడికి వెళ్ళటం, కూర్చోవటం, వాళ్ళ నాన్నగారి ప్రత్యక్షత ఏదో అక్కడ ఉందని నమ్మడం. ఇక్కడ మా నాన్న సంచారం చేసిన భూమిది, మా నాన్న ఇక్కడ బతికాడు, మా నాన్న ఈ పొలం కొన్నాడు నాకు ఇచ్చాడు అనే ఒక బలమైన ఆలోచనతో పునాది పడింది అక్కడ. ఇంకా అక్కడే ఉండేవాడు ఆయన. అక్కడ పాములు వచ్చినా కూడా చంపేవాడు కాదు ఆయన, తాస్మా అయినా సరే చంపేవాడు కాదు, ఏందో దాన్ని అలా వదిలేసేవాడు అంతే. ఇక్కడ ఏం చేయకూడదు అలాగనేవాడు. అలాగా ఏదో ఒక పవిత్రమైన వాతావరణం లాగా ఆయన ఫీలింగ్ అది అక్కడ మనం వెళ్ళిన పొలంలో. సో ఆయన దాన్ని అంతా ప్రేమించి నాకు ఎలాగూ మా తాత పేరు పెట్టాలని ఆశపడ్డాడు. మా తాత పేరు కూడా వెంకటరెడ్డే, మా నాన్న పేరు మా తాత పేరు సేమ్ ఒకటే. సో అందుకే నాకు కూడా అదే పెట్టాలని ఆశపడ్డాడు. కానీ మీకు తెలుసు కదా, మా అమ్మ ఈ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే మా అమ్మ ఒక్క కల్లో ఒక పాస్టర్ గారు రావడం, ఇలా నా పేరు పెట్టి పిలవడం, మా అమ్మ అదే పేరు నాకు పెట్టడం జరిగిపోయాయి. అది కూడా మా నాన్నకి ఇష్టం లేదు. తర్వాత అయినా వా ఏదో కలిసిందని ఎవరో సర్ది చెప్తే, అది విఏ కదా ఇది విఏ కదా ఏం బాధపడకు అంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇంకా అలాగా ఆయన పోన్లే అని, అందుకే నన్ను ఎప్పుడు మా నాన్న అనేవాడు. సో అలాగా కాలం గడుస్తూ వచ్చింది. ఒకనొక టైంలో నేను 2001లోనో 2లోనో సరిగా ఐడియా లేదు డేట్, ఆ టైంలోనే కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ ఆస్తి పంపకాలు ఏవో రాయాలి, ఇవి సెపరేషన్స్ చేయాలని ఏదో అన్నప్పుడు ఆ పొలం నా పేరు మీద ఫస్ట్ నా పేరు మీద రాసింది అదే. అక్కడ మనం ఏదైతే ఆయన కప్పెట్టి వచ్చామో ఆ పొలం నా పేరు మీద రాశారు. అలా రాసిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన నాతో చెప్పడం, అరే నాన్న నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఏమైనా సరే ఇది మాత్రం ఎప్పటికీ ఎవరికి ఇవ్వకూడదు, ఏవో అమ్మకూడదు, నీ పేరు మీదే ఉండాలి, నీతోనే ఉండాలన్నాడు. నాకు అసలు ఆ సెంటిమెంట్లు ఉండేవి కాదు, నిజం చెప్తున్నా. నాకు ఆ సెంటిమెంట్ ఎప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు కూడా లేదు. అంటే భూమిని బట్టుకు వేలాడాలి, వస్తువుని బట్టుకు వేలాడాలి అనే సెంటిమెంట్ నాకు లేదు. కానీ ఆయన వల్ల నాకు ఆ భూమి మీద గౌరవం అయితే పెరిగింది. ఎందుకంటే అది మా నాన్న వల్లే. అప్పుడు ఆ తాతగారు ఇచ్చారన్న ఫీలింగ్. ఈయన నన్ను ఒకరోజు అడిగాడు, అరే నాన్న నేను చచ్చిపోతే గనక నువ్వు శ్మశానంలో పెట్టద్దు, నన్ను అక్కడే పెట్టాలి నన్ను అన్నాడు. అంటే అంత అటాచ్మెంట్ ఆయనకి. అసలు ఏంటి నాన్న అంటే ఇంత పిచ్చి ఈయనకి, ఇంత ప్రేమ ఏంటి నాన్న అంటే ఈయనకి అని నేను అనుకున్నప్పుడు ఒకరోజు మా ఊహ తెలిసిన తర్వాత ఆయన చెప్పిన విషయాలన్నీ వింటుంటే, మా నాన్న చాలా కష్టాలు పడ్డాడురా, చాలా శ్రమ పడ్డాడు, మా నాన్నకు అమ్మా నాన్న లేరు, అయినా కూడా ఆయన తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు. ఒంట్లో బాగుండేది కాదు, సంథింగ్ క్యాన్సర్ ఏదో వచ్చేసినట్టుంది ఆయనకి, పెద్ద ఆయనకి. అయినా కూడా ఏ రోజు మమ్మల్ని వదలలేదు. చెల్లిని నన్ను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చి నా బిడ్డ ఏమీ లేకుండా అయిపోతాడేమో అని భయపడి తనలాగా నేను ఉండకూడదని, తనలాగా నేను మారకూడదని, మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు మా తాత కొనిచ్చిందే ఆ స్థలం, అందులో ఒక చిన్న పందిరి గుడిసెలాగా వేసుకొని అక్కడ ఒక చిన్న పందిరి, ఒక గుడిసెలా చిన్నది అలా చేశాడురా మా నాన్న అని మా నాన్న చెప్పేవారు మాకు. అలా ఆ స్థలం అంతా ఆయనకి సిద్ధం చేసి ఇచ్చి, నా కొడుకు ఇల్లు ఉండాలి అని ఇల్లు కట్టి పెట్టారట. ఆ తర్వాత నా కొడుకు తినడానికి పొలం ఉండాలని పొలం కొనిచ్చారు. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, నా చిన్నతనం నుంచి, అంటే ఈ మధ్య కాలంలో కాదు, ఇంచుమించు నాకు 35 ఏళ్ళు 30 ఏళ్ల వయసు సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఒక 30-35 ఏళ్ల వయసు వచ్చేంత వరకు, 30 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు ఆ పంటే తిన్నాం మేము. చిన్నప్పటి నుంచి ఆ పంటే తిన్నాం. అంటే ఆ పొలంలో పంట పండించడం, దాన్ని ధాన్యం గాదిలో పోయటం, అది మాత్రమే సంవత్సరం అంతా ఆడించుకుని ఆ బియ్యం వినియోగించుకోవడం అన్నట్టు అనమాట. అంతలాగా ఆయన దాంతో అంత అనుబంధం పెట్టుకున్నారు ఆయన అడిగాడు అనమాట. అందుకే నిన్న మనందరి సమక్షంలో ఆయన అక్కడ భూస్థాపన అక్కడ చేయటం జరిగింది. అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని, అరే మా నాన్న నన్ను ఇంత బాధ్యతగా పెంచాడు, ఇప్పుడు నేను కూడా నా బిడ్డలను అదే బాధ్యతగా పెంచాలి, అదే మాకు నేర్పించారు. ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని అంతే బాధ్యతగా పెంచి
వాళ్ళకు కూడా అదే నేర్పించాలి మనం.